విఘ్నులైన శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ పాతిపెట్టిన నాణెములు 5వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. గత వారము అంటే 4వ భాగం వినిపించినప్పుడు మీకు నేను చెప్పాను, ఇక్కడ ఆయన తొరమాండు ముచ్చుకుంతుని గుహలో ఉన్నాడు అని పరవరేశుడు తలంచాడు. ఇక్కడ జయేంద్రుడు అతని చెల్లెలు అంజనాదేవి చర్చించుకొని ఇప్పుడు తోరణమాణుల్ని వెతకడానికి పంపాలి అని అనుకుంటూ ఉన్నారు. అయితే శివరథుడు లేనందువల్ల వాళ్ళేమీ మాట్లాడలేకపోయారు. జయాపీడుని పంపించాలి, ఎందుకంటే తోరణమాణుని కుమారుణ్ణి అందరూ సులభంగా గుర్తుపడతారు కాబట్టి అతడికి ప్రమాదము అని. అట్లా ఒకవైపు అంజనాదేవి, ప్రవరసేనుడు తోరమాణుని వెతకాలనుకుంటున్నారు. ఇటువైపు తోరమాండు ఒక సైనికుడిని, ఒక సైనికాధికారిని, యాష్టికుడు, సభాపతి అనే వాళ్ళను పంపించాడు. ఎవరిని? తన భార్యను, కొడుకును, అలాగే వీలుంటే ప్రవరేశుడిని కనుగొనమని పంపించాడు. ఇక్కడ ప్రవరేశుడు తన ప్రయత్నాలు తాను చేయాలని అనుకున్నాడు. ప్రవరేశుడు తోరమాణుడు ముచ్చుకుందుని గుహలో ఉన్నాడు అని ఊహ తోచింది తన జ్యోతిషం ప్రకారం లెక్కలు కట్టినప్పుడు. కానీ దానికి మ్యాప్ అంటే కావలసిన పటం, ఆ దారి తెన్ను తెలిపే పటము ఉన్న ప్రాచీన గ్రంథము అతడు తప్పించుకొని పారిపోయేటప్పుడు అక్కడనే వదిలేసి, తిరగత రాజ్యంలోనే వదిలేసి వచ్చాడు. దానికి అతను ఇప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో, ఆ గ్రంథం తెచ్చుకొని ఉంటే నేను తోరమాణుని కనిపెట్టేవాడిని అని. కానీ భగవంతుడిని లీలల ముందు మనిషి తెలివితేటలు ఏ పాటి. సరేనా? ఇప్పుడు తోరమాండి ఎలా పంపించాడు వాళ్ళను, ఏం కథ, వాళ్ళు బయలుదేరి వాళ్ళకి ఏమి ఇబ్బందులు పడ్డారు దారిలో, అవన్నీ మనం విందాం ఇప్పుడు. సరేనా? మరి ఇక నేను కథ మొదలు పెట్టాను. 5వ భాగం మొదలైంది. ఇక్కడ ముచ్చుకుందుని గుహలో ఉన్న 12 మంది సైనికులకే కాదు, తోరమాణునికి కూడా కవచం, ఖడ్గములు, శిరస్త్రాణములు, భల్లెములు, ధనుసులు కలవు. హిరణ్యుడు అందరికీ ఇవి ఉండేటట్టు చేశాడు. ఆ మహాశిలామయ ప్రదేశంలో అక్కడ అతర్కితోపన్నమంగా, అంటే లాజిక్గా లేకుండా ఒక ఆపద ఏదైనా వస్తే వారందరూ దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి అనే ఆలోచన. అప్పుడు బంధితుడు లేడు, రాజభటులు లేరు. అట్టి ఆపద రానప్పుడు మాత్రం తోరమాణకు ఈ కవచాదులు లభింపరాదు. ఈ 16 ఏండ్లు సైనికులు తమ కవచ శిరస్థానాదులను వెలికి తీయటయు, పులికాపు పెట్టుకుంటాయి. పులికాపు అంటే బాగా శుభ్రంగా, అంటే ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు పాలిష్ చేసుకుంటూ ఉంటారు. అలాగా వాటిని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగానికి ఉండేటట్టుగా సిద్ధంగా ఉంచుకున్నట్టు చేస్తూనే వచ్చారు. ఇంకొకటి జరిగింది. ఆ ప్రదేశం నాకు ఈశాన్యం నందు ఒక రెల్లు తోట ఉంది. అది వట్టి రెల్లు తోట కాదు. ఆ రెల్లు బాణములు చాలా చురుగ్గా ఉండి బల్లెములలాగా వాడుకోవచ్చు, బలంగా ఉంటాయి. వాడిని తీసుకొచ్చి ఈ 12 మంది నిత్య అభ్యాసం చేస్తున్నారు. వారిలో బాణం వదిలితే ఈ అభ్యాసంన అది రామబాణంగా ఉంది. రామబాణం అంటే గురి తప్పదు అని అర్థం. వారిలో ప్రతివాడును బాణంతో ఇక్కడ కొట్టగలడి, ఇక్కడ లేదు అన్నంత లక్ష్యశుద్ధి కలిగి ఉన్నారు. సభాపతి యాష్టికుడు శిరస్త్రాణము, కవచము ధరించి ధనుస్సులు చేత్తో పట్టుకొని మోయదగినన్ని రెల్లు బాణాలతో బయలుదేరారు. అలా బయలుదేరడానికి కారణం తోరమాండు. అతడు వారితో ఇలా అన్నాడు, మనం ఇచ్చట ఇంచుమించుగా 15 ఏళ్ళు ఉన్నాం. ఈ స్థలము నాకు, మా అన్నకు మా బాల్యంన యాదృచ్ఛికంగా కనిపించింది. అలాగే ఇతరులకు కనిపించే అవకాశం ఉంది. ఆనాడు ఎవరికి కనిపించిన నష్టంలే.
ఈ 15 ఏండ్లు ఎవరికి కనిపించరాదు. ఇక్కడ రాజబంధితుడు ఉన్నాడు, అంటే తోరమాండు. ఈ స్థలం తెలియకపోయినా మార్గం నందు దూర దూర పర్వతములందు ఈ ప్రాంతంలో ఎవరు కనిపించినను చంపాలని రాజాజ్ఞ ఉండి ఉంటుంది. నన్ను అడిగితే ఇన్నాళ్ళు మనం ఉన్న చోటికి ఒక్కడు కూడా రాలేదంటే యాదృచ్ఛికంగా ఈ మార్గం పట్టిన వాడినైనాను, లేదా నన్ను వెతకడానికి ఎవరైనా వస్తే వాడినైనా రాజుచేత నియుక్తులైన శబరులు దూరం నుంటే సంహరించి ఉంటారు. నా ఉనికి కనుగొనవలనని ఒకరిద్దరు మిత్రులు ఉన్నారు. వారెవరిని ఒకరిద్దరిని అప్పుడప్పుడు పంపించి ఉంటారు. వారు ఆ పార్వతీయుల చేత చంపబడి ఉంటారు. ఆ పార్వతీయులకు కూడా ఈ రహస్య స్థానం తెలియదు. ఆ దుర్మార్గం నందు మనిషిని ఆడకుండా చేయుటయే హిరణ్యుని పరమార్థం. ఇప్పుడు మీరు వస్తున్నారో ఆ పార్వతీయులకేం తెలుసు? వారు మేము కొండల చాటు నుండి చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో ఒక రహస్యం ఉంది. ప్రతి సంవత్సరము మనకు కావలసిన భోజన పదార్థములు, వస్తువులు పంపబడుతున్నాయి. 4-5 సహాయం లేకుండా సంవత్సరంకు తగినంత సామాగ్రి లోనికి చేర్పరాదు కదా. ఆ చేర్చుటయు అర్ధరాత్రములందు జరుగుతూ వస్తోంది. అది ఎలా చేర్చబడుతోందో మీరు విచారించలేదు. ఆ చేర్చిన వారికి మార్గం తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు బతికి ఉండుట రాజునకు గిట్టదు. వారు వెనుతిరిగిపోయినప్పుడు మార్గమధ్యంలోనే చంపబడి ఉంటారు. ప్రతి సంవత్సరము వారికి ఒక నాయకుడు ఉంటాడు. వానికి ఎలా వెళ్ళాలి అనే మార్గోపదేశం జరుగుతుంది. కనీసం వాడైనా చంపబడి ఉంటాడు. అంచేత బయట ఉన్న శాబర్లతో ప్రతి సంవత్సరం ఈ రీతిగా కొందరు అకారణంగా కనిపించకపోవడం చేత ఈ మార్గము ఇచ్చటి వ్యవహారం అందు కొంత భయం ఏర్పడి ఉంటుంది. ప్రజల్లో కొంత అతృప్తి ఉంటుంది. దట్టమైన జనులు కలిగించోట ఉన్నంత రాజభయము పర్వతములలో ఉండదు. నేరం చేసిన వారిని పట్టణాల్లో సులభంగా పట్టుకుంటారు. పర్వతములలో అంత సులభం కాదు. దోషులు గుహలలో దాగి ఉంటారు. కొండ కొమ్మల వెనక తొంగి ఉంటారు. ఏరుల డొక్కలలో నక్కి ఉంటారు. ఆటవిక్కులకు ఈ ప్రదేశంలో ఎంత సుపరిచితంలో రాజధాని నగరం నుండి సామంత నగరంలో నుండి వచ్చిన సైనికులకు అంత సుపరిచితములు కావు. ఆ కథమున పర్వతములలో చెలరేగిన విప్లవమును రాజు సులభంగా అణచలేడు. ఆ విప్లవం అదుపులోనికి తెచ్చేసరికి రాజ సైనికులు ఎందరో హరించిపోతారు. ఇంతకీ చెప్పేదేమంటే, మీరు జనసమృద్ధములైన పట్టణములు చేరు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాగులు దిగవలసి వచ్చినప్పుడు మొదట పరిశీలించి దిగాలి. ఏ కొండ కుమ్మనందుండో బాణము మీ మీద ప్రయోగించుటకు వీలైన ఇడంలో నడవరాదు. కొండరాళ్లను అంటుకుని నడవాలి. హఠాత్తుగా పురుషుడు ఎవడైనా ఎదురైతే వాడు మేమేమీ చేయలేడు. దూరముగా పురుషుడు ఆయుధంతో కనిపిస్తే వాడి మీద మాత్రమే అమ్మ వదలాలి. ఒకవేళ నన్ను వెతుకుతూ ఎవడైనా వస్తున్నవాడు ఉండొచ్చు. వాడిని మీరు చంపితే మన కూట్లో మన మీద దుమ్ము పూసుకున్న వాళ్ళమవుతాం అని హితోపదేశం చేసి వారిని పంపించాడు. వారును బాణప్రయోగ నిపుణులు. వారు ఇలా నిర్ణయించుకున్నారు: దూరంగా ఉన్న వారిని వధించవలదు. వారి హస్తములందల ఆయుధములను తొలగింతుము. వారికి ఆయుధ ప్రయోగ శక్తి లేకుండా చేయదము. వారును సమృద్ధమైన జనం నివసించి తావునకు చేరు వరకే వలసిన తినుబండారాలను కట్టుకొని పోయారు. ముచ్చుకుందని గుహభవనం నందలి జనులు భోజన సామాగ్రి చాలంచో లేదా అయిపోతే తాగుటకు సమృద్ధిగా కాంతార మేషక్షీరములు కలవు, అంటే అడవి మేకల పాలు. అదే కాక వారు అక్కడ ఉన్న 15 ఏండ్లలో వాళ్ళ స్త్రీలు కొండలందు తిరిగి ఇంకొక తినుబండారం కనిపెట్టారు. అచ్చట కొన్ని పర్వతములందు సందులు కలవు. ఆ సందుల్లో ఒక పదార్థం ఏర్పడుతోంది. దానికి రాతిబొడ్డని వారే పేరు పెట్టుకున్నారు. అది మధురంగా జిగటగా ఉంటుంది. 2 తులముల రాతిబొడ్డును తింటే 2 నాళ్ళు ఆకలి వేయదు. శరీరంకు పుష్టి కూడా తక్కువ ఏమి ఇవ్వదు. మొదట దాన్ని గర్భవతులైన స్త్రీలు కనిపెట్టారు. తర్వాత అందరూ ఉపయోగింపనారంభించారు. తోరమాణకు కూడా చూపారు. అది మధురంగా ఉంటుంది, జిగటగా ఉంటుంది. కానీ
ఒక ఏవంను కలిగించు వాసన దాని యందు ఉంటుంది. తోర్మాండు దాన్ని తాకలేదు. యాష్టిక సభాపతులు 10-15 దినాలకు సరిపోయేంత రాతి బొడ్డును తెచ్చుకున్నారు. వారి ప్రయాణం సాగుతోంది. తోరమాండి చెప్పిన గుర్తులను చూసుకుంటూ వెళ్తున్నారు. 4 దినముల వరకు వారికి మనిషి పురుగైనా కనిపించలేదు. అచ్చట హఠాత్తుగా ఒక ఆటవికుడు కనిపించాడు. సమృద్ధిగా ఆయుధములు ధరించున్న వీళ్ళని చూసి వాడు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు. వారు అతన్ని పట్టుకున్నారు. తమకు మార్గోపదేష్టగా రమ్మన్నారు, దారి చూపించమన్నారు. వాడు తప్పించుకోలేకపోయాడు. 2 దినములు వాటితో సుఖంగా ప్రయాణం జరిగింది. 2వ దినం రాత్రి వాడు వాళ్ళ కన్నకప్పి పారిపోయాడు. ఎట్లయితే ఏమి, పాల్గొన శుద్ధ దశమికే వారు శ్రీనగర్ ప్రాంతానికి చేరుకున్నారు. జనసమృద్ధములైన గ్రామములు చేరినంతనే వారు సామాన్యములైన ఆయుధములు ధరించుకోవచ్చు, కానీ యుద్ధంలోకి పోవు వాళ్ళ మాదిరి కవచము శిరస్థానము ధరించిపోరాదు. అంచేత ఒక దూరపు కొండను వెదికి అక్కడ ఉన్న ఒక రహస్యమైన గుహలో కవచము శిరస్థానములు దాచారు. ఒట్టి ఖడ్గములు ధనుస్సులు మాత్రము చేతిలో పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. శ్రీనగరం యొక్క సామీప్యం చేరినంత ఒక దేవాలయం కనిపించింది. అందులో చేరి ఏం చేయాలో ఆలోచించుకున్నారు. వారంతా ఈ 15 ఏండ్లు శిరోముండను మెరుగురు, అంటే జుట్టు కత్తిరింప ఎరగరు. శిరోజములు, గడ్డములు, మీసములు తక్కిన వారితో పాటు వీరికి సమృద్ధిగా పెరిగినాయి. సభాపతి ఆచడికి చేరినప్పటికీ అతనికి ఇంచుమించు 40 ఏండ్లు. ఇప్పుడు 60 ఏండ్లు వచ్చింది. అతనికి జుట్టు నెరవలేదు, కానీ గడ్డములు, మీసములు నిలిచినం. యాష్టికుడు అప్పటికి 25 ఏండ్ల వాడు, ఇప్పుడు 40 ఏండ్ల వాడు. వారెవ్వరూ తమ మొగము అద్దంలో చూచుకుని ఎరగరు. ఆ దేవాలయము పురాతన దేవాలయం, పూజా పురస్కారములు కలిగిన దేవాలయమే. పూర్వము అభిమన్యుడన్న మహారాజు కలడు. ఆయన కాలంన చంద్రాచార్యుడని కలడు. ఈ చంద్రాచార్యుడు పతంజలి మహాభాష్యము ప్రచారం చేసినవాడు. కొత్తగా పలుమందికి భాష్యమును పాఠంగా చెప్పినవాడు. అభిమన్యుడు ప్రథమ గోనంద వంశంలో వాడు. ఆయన యుధిష్ఠిర శకము 1842 నుంచి 1894 వరకు రాజ్యం చేశాడు. అనగా క్రీస్తు పూర్వం 1234 నుండి 1182 వరకు రాజ్యం చేశానన్నమాట. ఈ అభిమన్యుని భార్య ఆ దేవాలయాన్ని నిర్మించింది. ఆనాడు కాశ్మీర్ రాజులు కొందరు బౌద్ధ మతాభిమానులు, కొందరు వైదిక మతాభిమానులు. వైదిక మతాభిమానులు వచ్చినప్పుడల్లా ఈ దేవాలయంను బాగు చేస్తూనే ఉన్నారు. ఆ పురము పేరు అభిమన్యుపురం. అభిమన్యు మహారాజు నిర్మించినాడు కనుక దానికి అభిమన్యుపురం అని పేరు పెట్టారు. ఆ పురంనకు సమీపంన అభిమన్యుడు కటకోత్సవను అగ్రహారాన్ని దానం చేశాడు. అందులో శివాలయంను నిర్మించాడు. ఆనాడు కాశ్మీరంలో యందు నాగార్జునుని ప్రతిష్ట ప్రబలి ఉంటుంది. నాగార్జునుడు బౌద్ధ పండితుడు అన్నమాట. మన ఆంధ్రప్రదేశంలో కూడా ఆయన పేరెన్నికగన్నాడు. ఆయన పేరు మీదకే నాగార్జున కొండ వెలసింది. నాగార్జున డ్యామ్ కూడా ఆయన పేరు మీదగానే. ఈ నాగార్జునుడు అంత మునుపు, అంటే ఈ నాగార్జునుడు రాక మునుపు నీల పురాణం అనుసరించి వైదికులందరూ తమ కర్మలు చేసుకుంటూ ఉన్నారు. నాగార్జునుడు వాటినన్నిటినీ శిథిలపరిచాడు. అనాది నుండి కాశ్మీరంలో నాగులకు ఆటపట్టులు. ఒకవైపు నాగులు, ఒకవైపు బౌద్ధులు. వేదమతము ఆనాడు కృషింపనారంభించింది. అప్పుడు అభిమన్యుడు చంద్రాచార్యుడిని తీసుకుని వచ్చాడు. ఆయన కాశ్యప సగోత్రుడు. ఆయనయే గోవింద భగవత్పాదాచార్యులయ్యనని ప్రతగలదు. ఆ దేవాలయం పేరు నీలేశ్వరాలయం. అందులో ఉన్న శివలింగమునకు వెనక తట్టు ఒక మణికుడ్యం ఉంది. స్వామి తనకు చేసిన పూజలతో సహా ఆ మణికుడ్యములందు ప్రతిబింబిస్తూ ఉంటాడు. అప్పటికి పూజారి పర్వదినములందు వచ్చి అభిషేకం చేసిపోతూ ఉన్నాడు. ఈ ఆస్తిక సభాపతులు అక్కడికి చేరారు. ఆ మణికుడ్యములందు తమ ప్రతిబింబములు చూచుకున్నారు.
వారిని వారి గుర్తుపట్టలేకపోయారు. నన్ను చూసి సభాపతిని ఎవడనుకుంటాడు, నన్ను చూసి యాస్టికుడని ఎవడనుకుంటాడు అని అనుకున్నారు. ఇంతకు మించి వారికి తెలియని ఇంకొక లక్షణం కలదు. తోరమానంతో పాటు ఆ 12 మంది మరణించినారని హిరణ్యుడు పుకారు పుట్టించాడు. వారు వారి కుటుంబములతో కూడా ఒక రహస్య రాజ్యకార్యం నందు నియుక్తులైపోతున్నారు. పోతూ ఉంటే దారిలో ఒక నది పొంగి వచ్చింది. అందరూ కొట్టుకుపోయారు. రక్షించడానికి చేసిన ప్రయత్నములు ఫలించలేదు. ఈ వార్త ఆ 12 కుటుంబముల యొక్క బంధువుల యందు వ్యాపింపచేయబడింది. ఇది వారిని గురించి వారికి తెలియని ఒక కాపుదల. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరిలో సభాపతి పూర్వము కొంత రాజపురుషుడు, యాష్టీకుడు ఒట్టి సైనికుడు. శ్రీనగర్ ప్రాంతములందు రాజదుర్గం నందు యాష్టీకుడు గుర్తుపట్టబడకుండా సంచరించవచ్చు. యాష్టీకుడు త్రిగర్తమునకు పోవును, శ్రీనగరం నందు తిరుగును. అచ్చట వార్తలు సేకరించడం వాని సులువు. సభాపతి అంజనాదేవి యొక్క ఆనపానులు తెలుసుకుంటకు సత్రములందు, దేవాలయములందు, ఆరామములందు, కొన్ని పల్లెటూళ్ళయందు తిరుగును. ఎట్లయినా చైత్రశుద్ధ దశమి నాటికి వారిద్దరూ ఈ నీలేశ్వరాలయంలో కలుసుకొనాలి. ఇలా నిర్ణయించుకున్నారు. వారు బయలుదేరినప్పుడు తోరమాండు వారికి చెరి 10 దీనారములు వసంగింది. వారు మించి వచ్చినా కానీ ఈ దీనారాలను ఉపయోగించరాదు. ఆ దీనారాలను వాళ్ళు మార్చినచో తోరమాండు 4 నగరముల పేరు చెప్పాడు. ఆ నగరములందు కొందరు వర్తకుల పేర్లు చెప్పాడు. ఆ వర్తకుల వద్దకే పోవాలి, రహస్యంగా దాని వెల తీసుకోవాలి, లేదా వీలైతే ఆ దీనారములను కరిగించి బంగారంగా అమ్ముకోవాలి. తోరమాండు ఇలా ఎందుకు చెప్పాడో వాళ్ళకు తెలియదు. రాజ్యసభలకు, రాజ్యాంగ సమితులకు సంబంధించిన కొలువుల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటారు. వారికి ప్రపంచ జ్ఞానం ఉండదు. రాజ్యం నందు జరుగుతున్న వార్తలు వాళ్ళకి తెలియవు. 4 మెతుకులు నోట్లో వేసుకుని కొలువుకు పోతారు, పొద్దుపోయి ఇంటికి వస్తారు. వారు అర్ధశవంలో, అంటే సగం చచ్చిన వాళ్ళని. సరేనా? ఇక్కడ మనం యూకాదేవి గ్రామంలో ఏం జరిగిందో చూద్దాం. అంటే జయేంద్రుడు, అంజనాదేవి ఉన్నారు కదా, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మర్నాడు శివరథుడు వచ్చాడు. అతడు వచ్చే వరకు అంజనాదేవి జయేంద్రుని ఉండమంది, నిలిపింది. ఈ లోపుగా శివరథుని భార్యకు ఈ సంగతి తెలియనీయలేదు. జయాపీడుని పట్టుదల ఎక్కువగా ఉంది. అంజనకు భయంగా ఉంది. జయాపీడుని ఊహ న్యాయంగా లేదు. అతని వైపు నుండి ఉత్సాహం ఎలా ఉన్నా, స్నేహం ఎట్లున్నా, తమ వైపు నుండి 15 ఏళ్ల పిల్లవాడిని పంపించడం న్యాయం కాదు. దాని ఎంత ఒకటే న్యాయం ఉంది. ప్రవరసేనుడు భవిష్యత్తులో మహారాజు కాబోతున్నాడు. అతడు కాశ్మీర్ దేశపు రాజు. కాశ్మీర్ దేశపు ప్రజలందరూ అతనికి విధేయులు. రాజు మేలు కొరకు ప్రజలు ఎన్ని ఇబ్బందులైనా పొందాలి. రాజు శాసించగలడు, ప్రజలు నిస్సహాయులు. రాజు యొక్క మేలు కొరకు ప్రజలు తమంతట తామే రాజకార్యములు చేయుటకు సంసిద్ధులు కావాలి. ఇది నిజమే. ప్రవరసేనుడు ఇప్పుడు రాజు కాదు కదా, భవిష్యత్తులో రాజు అవుతాడు. అది కూడా సందిగ్ధమైన విషయం. పరిస్థితుల చేత, జాతకం చేత ఎంత నిశ్చితంగా కల్పించినను ఒక వ్యవహారము జరిగే వరకు అది జరగలేదనే అనుకోవాలి. ఒకవేళ శివరథుడు అంగీకరించినా అతని భార్య అంగీకరిస్తుందా? అంజనాదేవికి ఏం పాలుపోవడం లేదు. జయేంద్రుడు ఏం చెప్పుటకు సాహసించట్లేదు. ప్రవరసేనుడు కష్టము. వెళ్ళినచో తాను జయాపీడుడు కలిసిపోవాలి. ఒక్క జయాపీడుని పంపించుటకు ఇష్టపడటం లేదు. మర్నాడు శివరథుడు వచ్చాడు. పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు. అన్నీ విని గుంబనగా ఊరుకుండి భార్యను పిలిచి, జయాపీడుడు పోతాను అన్న సంగతి ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇలా అన్నాడు. ఆమె తోరమాణన్ భార్య. ఆమె పేరు అంజనాదేవి. అప్పటికే నువ్వు చిన్నపిల్లవేంలే. నాటికి నీ వయసు 20 ఏండ్లు. నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనకు రాజులు 2. ఒక ఆయన హిరణ్యుడు, రెండవ రాజు తోరమాండు. 2 అన్నదమ్ములు. 14 ఏండ్లు కలిసే రాజ్యం చేశారు. అప్పటికేం పుట్టిందో మరి. హిరణ్యుడు తోరమాణాన్ని బంధించాడు. మన ప్రవరసేనుడు తోరమాణన్ కుమారుడు. ఈ తల్లిని బిడ్డను
హిరణ్యుడు బంధించునో సంహరించునో తెలియక ఈమె రాజక్రోధము నుండి పలాయమానం పొంది మన ఇల్లు పట్టింది. ఈ సంగతి మనకు తెలియదు. ఒక మణిని సామాన్య శిల అనుకుని మనం భద్రం చేసిమే. తెలివి తక్కువగా విసురుపుచ్చుకుని పారవేసితం కాదు. హిరణ్యునికి సంతానం లేదు. ప్రవర్సేనుడే మహారాజు కావాలి. మన అదృష్టం చూచితివా? భవిష్యత్తులో మహారాజు కాబోతున్న ప్రవర్సేనునికి మన బిడ్డ సోదరుని వంటి వాడైనాడు. నా జాతకము చెప్తూనే ఉన్నారు, ఓయి నీకు 10 ఏండ్లు దాటవలేను, నీకు గొప్ప రాజయోగం పట్టును అని. మనకు అన్నోదకములకు లోపం లేదు అని చెప్పాడు. శివరతని భార్య మిక్కిలి సంతోషించింది. అంజనాదేవికి నమస్కారం చేసింది. ఆమె పాదములను గ్రహించను. ప్రవర్సేనునికి నమస్కారం చేయబోయిన ఆమె జోడించబోచున్న 2 చేతులను గట్టిగా పట్టుకుని, నాకిద్దరు తల్లులు, ఆమె నువ్వును, తల్లి కొడుకునకు నమస్కారం చేయవచ్చునా అని వారించి ఆమెను కౌగిలించుకున్నాడు. జయేంద్రుడు ప్రవర్సేనుని మేనమామ అని ఆమెకు తెలిపారు. ఆనాటి సాయంత్రం శివరతుడు భార్యతో ఇలా అన్నాడు, మన ప్రవర్సేనుని తండ్రి తోరమాండు చనిపోయినన్న వార్తను విన్నావా అని. అంటే ఆమె విన్నాను అంది. శివరతుడు అన్నాడు, అదంతా అబద్ధం. తోరమాండు చనిపోలేదు, బతికే ఉన్నాడు. హిరణ్యుడు ఈ మృషావార్తను కల్పించాడు. ప్రవర్సేనుడు పోయి తన తండ్రిని వెతికి వస్తానని కూర్చున్నాడు అని. ఆమెంది అతనికి ఇది భద్రం కాదేమో అని. శివరతుడు అన్నాడు, ఏమీ భద్రం కాదు. పైగా హిరణ్యుడు తోరమాండు కౌలపిల్లలు. ప్రవర్సేనుడు సరిగ్గా తండ్రిని పోలి ఉన్నాడట. ప్రవర్సేనుని సులభంగా గుర్తుపడతారు. గుర్తుపడితే తండ్రికి పట్టిన దుస్థితియే కొడుకుకు పడుతుంది అని. ఆమెంది తండ్రిని పోలి ఉండొచ్చు, కానీ మరీ అంత అతడే ఇతడు అన్నట్టు ఉంటారా? పోలికలు ఉండొచ్చు అంది. అంటే శివరతుడు తాను గదిలో భద్రంగా ఉంచిన పెట్టె తీసి ఒక బంగారపు నాణ్యం తెచ్చాడు. ఆ నాణ్యంను భార్యకు చూపించి, దానిపైన ఉన్నది తోరమాండుని బొమ్మ అని, తోరమాండు రాజ్యం చేస్తున్నప్పుడు ఆ నాణ్యంను ముద్రించనని, అది ఎలా ఉందో చూడమంటే ఆమె, ఇది తోరమాండుని బొమ్మ కాదు, ప్రవర్సేనుని బొమ్మ అనింది. శివరతుడు పకాలు నన్నవి నాణ్యంను 2వ వైపు తిప్పి చూపి దాని వెనకనున్న యుధిష్ఠిర శకము 3044 చూపించి, అప్పటికి ప్రవర్సేనుడు ఉన్నాడా అని అడిగాడు. ఆమె నివ్వరిపోయి అట్లే అనను. శివరతుడు అన్నాడు, చూచావా, ప్రవర్సేనుని గుర్తుపట్టట చాలా సులభం. గుర్తుపట్టబడుట ప్రవర్సేనుకు భద్రం కాదు. అతడు పోయి తండ్రిని వెతికి రావలేను. తండ్రిని కలుసుకున్న కానీ భవిష్యత్తులో ఏం చేయాలో ప్రవర్సేనుకు తెలియదు. ఇది చాలా క్లిష్ట స్థితిలో ఉంది. జయపీడంతో పాటు ప్రవర్సేనుడు మన బిడ్డ వంటి వాడే కదా. అతనికి ఆపద వచ్చటం మనకిష్టం కాదు కదా. ఇప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఉంది అన్నాడు. తోరమాండు ఈ చోట ఉన్నాడు అని తెలియనా అని ఆమె అడిగితే, తెలిస్తే ఇంక వెతకాల్సిన అవసరం ఏముంది అన్నాడు శివరతుడు. వెతకట కష్టమా అంది ఆమె. మనమేం చెప్పగలము అన్నాడు శివరతుడు. ప్రవర్సేనుని జాతకం ఎవరైనా చూచారా అని ఆమె అడిగితే, నీకు నాకు తెలియకుండా ఎవరు చూచారు అన్నాడు శివరతుడు. ఆమెంది, అశుభమైన మాట నోటితో అనరాదు కానీ ఈ ప్రయత్నం నందు ప్రవర్సేనుకు ఆపద కలుగునేమో అని. అందుకే ప్రవర్సేనుడు పోరాదు అన్నాడు శివరతుడు. మేనమామ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు ప్రయత్నం చేయరాదు, ఇన్నాళ్ళు ఎందుకు కూరుకున్నాడు అని ఆమె అంటే, శివరతుడు అన్నాడు, రాజునకు 1000 కన్నులు ఉండదు. జయేంద్రుని తండ్రి జ్వాలేంద్రుడు. హిరణ్య మహారాజు తండ్రి కొడుకులను బెసగనీయలేదు. అంజనాదేవికి వారి రక్షణ ఇయ్యలేదని, అంజనాదేవికి వారికి సంబంధం లేదని, ఆమె ఒక్క యునికి తనకెంత తెలియదో ఆ తండ్రి కొడుకులకు కూడా అంతే తెలియదని గట్టిగా తెలుసు కాబట్టే హిరణ్య మహారాజు వాళ్ళని బతకనిచ్చాడు. అప్పటికి మాత్రం ఊరుకున్నాడా? వాళ్ళను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆమంది, ఇప్పుడు తోరమాండుని భార్య బిడ్డ మన ఇంట్లో ఉన్నారు. ఈ సంగతి తెలిస్తే మనకు మేం కావాలి అని. నేడు కొత్తగా లేరు కదా, 15 ఏళ్ళ నుంచి ఉన్నారు అన్నాడు శివరతుడు. పూర్వం తెలియదు, ఇప్పుడు తెలుసు కదా అంది. శివరతుడు అన్నాడు, ఎవరికి తెలుసు, మనకే కదా అన్నాడు. జయేంద్రునికి తెలిసే కదా వచ్చారు అని ఆమె అంటే, తెలిసి రాలేదు, వచ్చి తెలుసుకున్నాడు అన్నాడు శివరతుడు.
సరే ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె అడిగితే శివరథుడు అన్నాడు, ఇందులో 2 సంగతులు ఉన్నాయి. ప్రవర్సేన జయాపిడులు ఇద్దరూ ఉన్నారు. ఇప్పుడు ప్రవర్సేనుడు మహారాజు కుమారుడు అని తెలియట పక్కకు పెట్టు. ఇన్నాళ్ళు నాకు వాళ్ళిద్దరూ నా బిడ్డలే అనిపించింది. నా ఆస్తి చెరి సగంగా విభజించాలనే అనుకుంటుని అన్నాడు. ఆమంది, ఈ సంగతి నాతో 2-3 సార్లు చెప్పారు, నాకు అంగీకారమే, ఇద్దరూ మన బిడ్డలే అంది. శివరథుడు అన్నాడు, ఒక బిడ్డ మేలు కొరకు 2వ బిడ్డ ప్రయత్నించడంలో తప్పేముంది, ఆ ప్రయత్నానికి మనం అంగీకరించడంలో తప్పేముంది అని. ఆమంది, అంటే ప్రవర్సేనుడు వెళ్తే అతన్ని గుర్తుపడతారు కనుక, అది భద్రం కాదు కనుక అతని స్థానంలో జయాపీడుడు వెళ్ళునని అర్థమా అంటే శివరథుడు అన్నాడు, నీ ఇష్టమని. ఆమె మళ్ళీ అంది, ప్రవర్సేనుడు వెళ్ళట భద్రం కాదు కనుక అతడు వెళ్ళట నాకు ఇష్టం లేదు. రాజ్యం లేకపోతే ఏమి, అందరూ రాజులు కావాలైనా మనం సుఖంగా బతుకటం లేదా, మన పిల్లలు సుఖంగా బతుకుతారు, ఇద్దరికీ తగినంత ఆస్తి ఉంది అని. అప్పుడు శివరథుడు అన్నాడు, ఓ సిపిచ్చిదానా, నువ్వు అలా అనుకుంటావు కానీ అంజనాదేవి అట్లా అనుకుంటుందా? నువ్వు కుమ్మరిదానివి, ఆమె రాజపత్ని అయినచో తన కొడుకుని పంపించుకొనమను అంటావా అన్నాడు. ప్రవర్సేనుడు ఆమె కొడుకు కాదు, కనుట మాత్రమే ఆమె వంతు. అతడు మన బిడ్డ, అతడు మహారాజపుత్రుడని తెలిసినంతనే నన్ను నేను మర్చిపోయి వానికి నమస్కారం చేయబోతే అతడు నా చేతులు పట్టుకుని నేను కూడా తల్లినే అన్నాడు. ఇచ్చట నాకేం పాల్పోవటం లేదు. దానికి శివరథుడు అన్నాడు, మన జయాపీడుని పట్టుకోలేకపోతున్నాను, అతడు పోయి తోరమాణను వెతికి వస్తానంటున్నాడు. అంజనాదేవికి ఇష్టం లేదు. నువ్వు ప్రవర్సేనుడు వెళ్ళటకు ఎంత ఇష్టపడడం లేదు, జయాపీడుడు వెళ్ళటకు ఆమె అంత ఇష్టపడటం లేదు అని. మీ అభిప్రాయం ఎట్లుంది అని ఆమె అడిగితే ఆయన అన్నాడు, ప్రవర్సేనుడు వెళ్ళట భద్రం కానే కాదు, జయాపీడుడు వెళ్ళుటలో ఆపద తక్కువ ఉంది, కానీ ఇద్దరు చిన్నవాండ్రే, పోయి తట్టుకొనగలరా, నాకు అదొకటే అనుమానము అన్నాడు. ఆమంది, ముందు నాకు ఒకటి తెలియాలి, మీరు జాతకములు అంటారు కదా, నాకు కూడా కొంత పిచ్చి పట్టింది, ప్రవర్సేను జాతకం చూపించారా అని అడిగింది. అప్పుడు శివరథుడు అన్నాడు, చూపించాను, మన ఊర్లో జాలందర్ భట్టు కళ్ళు కదా, ఆయనకు చూపించాను. ఇది మహారాజు జాతకము అన్నాడు. చూపించి 4 ఏండ్లయింది. ఇది నీ ఇంటిలోనే కురవాణి జాతకమా అన్నాడు. నేను కాదని బొంకాను. మన జయాపీడుని జాతకం అంటిని. ఎవరి జాతకం అయితే ఏమి, ఈ కురవాణికి 25 ఏండ్లు దాటినంతనే వీడు మహారాజుగును, గొప్ప రాజుగును, ఇతడు దీర్ఘాయుష్కుడనను. కానీ ఆ జాతకము ప్రవర్సేనుది అన్న సందేహం జాలందర్ భట్టుకు పోలేదు. ఆయన ఎవరితోడనైనా చెప్పునేమో అని నాకు చాలా భయం వేసింది. చెప్పితే ఏముంది, ఆ నోట ఈ నాట ఎగబాకుతుంది, ఈమె రాజభార్య అని నాకు తెలియదు, ఇతడు రాజు కొడుకుని తెలియదు, నేటి వరకు వీరెవరో మనకు తెలియదు, ఎవరో ఆపత్తునందు మునిగి ఉన్న వారిని ఆశ్రయించాం, వీరి రహస్యం తెలిసించో ఆశ్రయించి రక్షించిన పుణ్యమంతా బూడిద పాలగునని భయపడ్డాను. ఒకసారి 1000 బంగారు నాణములు తీసుకొని పోయి జాలందర్ భట్టుకు ఇవ్వబోతి. అతడు ఎందుకు అని అడిగాడు. స్వామి, తమరు మహాపండితులు, ఇది నా కానుక స్వీకరించండి అని బతిమలాడాను. ఆయన ఇలా అన్నాడు, చాలు నీ డబ్బు నువ్వు తీసుకొని పో. శివరథ, నువ్వు యూకాదేవికి భూషణం వంటి వాడివి. ఈ గ్రామాధికారంను నువ్వు 3 సార్లు నిరాకరించితివి. అంతటి నిరాశపరుడుగు ధర్మ మార్గగామివి. నువ్వెవరికో ఆశ్రయం ఇచ్చితివి. నీ పుణ్యంను కూడా సహించలేనా? నువ్వు దాచినను బొంకినను నాకు తెలుసు. అది ఆ పిల్లవాడి జాతకం. అతడు 10 ఏండ్లకు మహారాజు అవుతాడు. ఆమె ఎవరు మనకు తెలియదు. అట్టి స్త్రీ మన ఊర్లో ఉందని మనం ఎవరికి తెలియనిరాదు. నువ్వు సుఖంగా నిద్రపో అని పంపించాడు. మరలా ఇంకోసారి ఇలా అన్నాడు, శివరథ, నీతో ఒక మాట చెప్పాలి. ఒకవేళ రాజభయం కలిగితే నీ కొడుకును ఎచ్చటికైనా పంపించు. ఆ కుర్రవాణ్ణి నీ ఇంట్లోనే ఉంచుకో. రాజగుడాచారులు నీ 2 బిడ్డలను చూసి ఒకడు కాదని వివదింపవచ్చు. ఒక్కడే ఉంటే వాడు నీ కొడుకు కాదంటకు వీలుండదు. ఒకవేళ అట్టి పరిస్థితి కలిగితే
ఆ ఆపద 2-3 ఏండ్లు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏ భయము లేదు. అది అలా ఉంచి నీ కొడుకు జాతకం కూడా తీసుకొనిరా అన్నాడు. అనగా నేను జయాపీడిని జాతకం కూడా తీసుకొని పోయి చూపించుకుని ఆయన తల ఊపి ఇలా అన్నాడు, పోయి నువ్వు సహజమైన సౌజన్యం చేత వారికి ఆశ్రయం ఇచ్చేటివి. ఆ పుణ్యము నీకు ఈ జన్మనే లభించగలదు. నీ కొడుకు పేరేమంటివి? జయాపీడుడా. ఆయనచో మహామంత్రగును, కానిచో మహాసేనాపతి అగును. నా మాట వీడిని 2 ఏండ్లు నువ్వు ఇంట్లో ఉండనీయకుము. అతడిని ఎక్కడికైనా పంపించు, అది ఉభయతారకంగా ఉంటుంది అని చెప్పాడు. అంతటా శివరతని భార్య యొక్క నేత్రముల నుండి జోరున బాష్పములు కురిచొచ్చెను. శివరతుడు ఇలా అన్నాడు, జయాపీఠుడు వెళ్ళినా కూడా వాని వార్తలు నిత్యం మనకు తెలుస్తూనే ఉంటాయి. నా ఆస్తి అంతా వేపెట్టి అయినను జయాపీఠుని జాడ సడలిపోనివను అన్నాడు. సరే, ఇక్కడ మనము ప్రవరేశుడు ఏమయ్యాడో చూద్దాం. పాపం ఇంకా ప్రవరేశుని కథ చూద్దాం. రోగి అదే కోరాడు, వైద్యుడు అదే ఇచ్చాడు అన్నట్టుగా ప్రవరేశుని భార్య చనిపోయింది. పాపము ఆ బ్రాహ్మణ వలన సుఖపడినది లేదు, అతనికి వంశాంకురం ఏర్పడినది లేదు. దౌహిత్రులు వదులు నీళ్లకు మాత్రమే నోచుకున్నాడు. ఇంతకు పెద్ద కారణం ఒకటి కలదు. అతడు ఒక మంత్రమును సంపాదించాడు, మంత్రమును ఉపాసించాడు. తన మంత్రాది దేవత విద్యా ప్రాకట్యమును సంపాదించి సంసార సుఖాన్ని తొలగించినది. మంత్రములు పలు విధములుగా ఉంటాయి. వేదమంత్రముల వలన నష్టం లేదు, వాటి వలన లౌకిక సుఖం తక్కువ, ఆధ్యాత్మిక ప్రయోజనం ఎక్కువ. క్షుద్ర మంత్రములు ఉంటాయి, లౌకిక సుఖం ఎక్కువ, ఆధ్యాత్మిక ప్రయోజనం తక్కువ. అటు ఇటు కాని మంత్రాలు కొన్ని ఉంటాయి, పెద్దగా లౌకిక సుఖం ఉండదు, కానీ సంసారంకి ఎక్కువ నష్టం ఉండదు. కొన్ని మంత్రములు ఉపాసించినచో భార్య మరణించును, పిల్లలు బతకరు, ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండనే ఉండదు. కానీ వాడు నోటితో మాట అంటే పిడుగు వలె పనిచేస్తుంది. అవి కొన్ని దురాచారములతో కూడి ఉంటాయి. అట్టి మంత్రాలు కొన్ని సంవత్సరాలే పనిచేస్తాయి. వాడి జ్యోతిష్కుడైతే 10 ఏండ్లు వాణి ప్రభ పగలబడిపోతుంది. ఆ 10 ఏండ్లు గడిచిన తర్వాత వాడి మాట పూచిక పుల్లకు కూడా పనికిరాదు. ప్రవరేశుని ఉపాసన అటు ఇటు కానిది. భార్య వ్యాధిగ్రస్తురాలైంది కానీ మరణించలేదు. అతని కూతుళ్ళిద్దరూ సుఖంగానే ఉన్నారు. ఇప్పుడు అతని భార్య చనిపోవుట అతడు ఉపాసించిన మంత్రం యొక్క దోషం కాదు, అది ఆమెకు సహజమైన మృతి. ఒక మృతి సహజము మరి ఒక మృతి అసహజము అని ఉందా? అంతా కర్మాధీనమే. బుద్ధి కర్మానుసారిణి. వానికి అలా రాసి ఉంటే ఆ బుద్ధి పుడుతుంది, అది హేతువుగా కనిపిస్తుంది. హేతువు కాకపోదు, హేతువే. కులాలుడు అంటే కుమ్మరివాడు కుండం చేస్తాడు, దానికి ఎన్ని ఉండాలి కారణాలు? వాడి చేతి మెలకువ ఉండాలన్నా, చక్రం ఉండాలి, ఆ చక్రంకు సరైన వేగం ఉండాలి, ఎక్కడనో తవ్వి తెచ్చిన మన్ను బాగుండాలి, దానిలో కలిపిన నీరు కూడా కారణము, తాడు పెట్టి గీస్తాడు, అది ఒక కారణము. చక్రం మీద నుండి పచ్చకుండను నేర్పుతో తీసి ఉతలు పెట్టాలి, ఆ నేర్పు కూడా ఒక కారణం, అది గాలిలో ఆరాలి, తర్వాత ఆవంలో కాలాలి. ఒక్క ఘటముకు కుదరాలంటే ఎన్ని కారణాలు ఉండాలి, ఎన్ని మార్గాలు ఉండాలి. ఈ అన్నిటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కూడా ఆ కుండ సరిగా ఉండదు, వాడడానికి పనికిరాదు. మనుష్య శరీరంలో ఘటములు కావా? సరే, ప్రవరేశుని భార్య చనిపోయింది. ఆమె చనిపోవడంతో ప్రవరేశునికి దుఃఖం కలిగింది. కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, కర్మలైపోయినాయి. అది వరకు ప్రవరేశుడు తోరమాణుని వెదకటకు పంపిన పల్లెవాళ్ళు తిరిగి రాకపోవడం చేత ఆ గ్రామంలో ఇతని మీద ఉన్న సన్నని కోపము ప్రవరేశునికి కలిగిన ఈ ఆపద వల్ల సన్నగిల్లింది. అందరూ పరామర్శించారు. 4 నాళ్ళు గడిచింది. కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోయారు. తండ్రి చేతులు కాల్చుకోనాలే అని కుమార్తెలు ఇద్దరు కష్టపడ్డారు. తమ కష్టం ప్రదర్శించారే కానీ భర్తలను వదిలిపెట్టి ఇచ్చటం ఉందిరా. వారి దారిని వారు పోయి. ఇంకా ప్రవరేశుడు ఏం కావాలి? అతను ఒక పొట్ట ఎట్లా అట్లా గడుస్తుంది. ఆ ఊరిలో కాకపోతే ఇంకొక ఊరిలో, ఒక ఊరు కాకపోతే 100 ఊర్లు తిరుగుతాడు. ప్రశ్న అది కాదే. అతని గ్రంథములు ఏం కావాలి?
ఈ ప్రశ్న పుట్టింది. అతడు పోయి దేశంలో తిరిగి వచ్చిన తన గ్రంథముల కొరకు ఇచ్చటికి రాక తప్పదు. తాను బతికున్నన్ని దినములు ఇది తప్పదు. అతడు గాంధారం నుండి ఉండునని నమ్మకమేమి? ఇప్పుడు వెసులుబాటు వచ్చింది, కాశ్మీరంలోకి పోవచ్చు. కాశ్మీరం పోయి పర్యటించుచు మరలా గాంధారంకు వచ్చి శతవలి గ్రామంలో తన గ్రంథములను చూసుకొని పోచున్నా అది కుదరదు. తనకు 2 అల్లుళ్ళు ఉన్నారు. వారికి ఈ విద్యతో ప్రసక్తి లేదు. ఇలా ఉంటే 12-13 ఏళ్ల కిందట శతవలి గ్రామంలో తాను తెచ్చిన ధనము చాలా మటుకు ఖర్చు అయిపోయింది. ఇంకొంత ఉంది. కొన్ని మణులు ఉన్నాయి, పచ్చలు ఉన్నాయి, గారుత్మతములు అంటే గరుడ పచ్చలు ఉన్నాయి. వాటిని భూమిలో పాతి పెట్టాడు. వాటిని రక్షించుకుంటూ శతవలి గ్రామం నుండి పెక్కు దినములు దూరంగా పోయి పరస్థలములందు నివసించుటకు వీలు లేకుండా ఉండేది. ఈ పచ్చలు మణులు పల్లెకారులకు ఇస్తే వాళ్ళకేం తెలుస్తుంది? అల్లుళ్ళకి ఇచ్చిపోవాలి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? దాన్ని అమ్ముకొనడం కూడా చేతకాని వాళ్ళు అవుతారు. అందులో ఒక్కటి అమ్మ చూపితే చాలు, ఇతని రహస్యం బట్టబయలైపోతుంది. ప్రవరేశుడు కాలంను లెక్కబెట్టాడు. హిరణ్యుడు తోరమాణుని బంధించి 15 సంవత్సరాలైంది. హిరణ్యుడు ఇంకొక ఏడాది కన్నా బతకడు. తోరమాండు కూడా అంతే. ఈ సంవత్సరంన హిరణ్యుని క్రోధము పనిచేయదు. తాను నిర్భయంగా కాశ్మీరంలందు సంచరించవచ్చు. తన త్రిగర్తం తాను పోవచ్చు. తన చిన్న కోట శిథిలమై ఉంటుంది. అచ్చడికి పోయి ఏం చేయాలి? తాను నిస్సంశయంగా కాశ్మీరంలోకి పోవాలి. అంజనాదేవి ఎక్కడ ఉందో కనుగొనాలి. ఆమె ఖచ్చితంగా కుమారుని కని ఉంటుంది. అతనికి ఇప్పుడు 15 ఏండ్లు వచ్చి ఉంటుంది. ఇంకా 6 ఏండ్లు అతనికి సహాయపడాలి. అతన్ని పితృ సమాగమం చేయించి తీరాలి. తండ్రితో కలపాలి అతన్ని. తాను తప్ప ఇంకొకడు ఆ పని చేయలేడు. పల్లెవాళ్లకు తన వద్ద ఉన్న రత్నములు పచ్చల సమాచారం చెప్పాడు. తన మూలంన చనిపోయిన పల్లెవాళ్ల కుటుంబాలకు వాటిలో కొన్నిటిని ఇచ్చాడు. వాణ్ణి ఎలా సొమ్ము చేసుకోవాలో బోధించాడు. వాటి వెలలను నిరూపించి చెప్పాడు. ప్రతారణ పరాయణులు అంటే మోసగాళ్ల వలలో పడకుండా నేర్పాడు. వారు సంతోషించారు. కొన్ని మణులను కూతుళ్ళకి ఇచ్చాడు. గ్రంథములను అల్లుళ్ళ ఇండ్లకు చేర్చాడు. తాను కాశ్మీరం చేరాడు. తిరిగిన ఊరు తిరగకుండా తిరుగుతూ ఉన్నాడు. యూకాదేవి శ్రీనగరంకు ఏ దిశ ఉందో ఆయనకు తెలుసు. ఆ ఊరి పేరు యూకాదేవి అని తెలియదు. ఆ ఊరి పక్కన ఒక ఏరు ఉందని తెలుసు. ఉన్న చమత్కారం ఏమంటే అతని పరిభ్రమణంలో ఒకసారి యూకాదేవికి కూడా వచ్చాడు. లెక్కలు సరిపోతున్నాయి. ఆ ఊర్లో అలాంటి స్త్రీ ఉన్నదని వచ్చి చెప్పినవాడు ఒక్కడు లేడు. అతడు గూఢచార్యమో అని కొందరి భయం. ఆమె తన ఊర్లో ఉందంటే గ్రామంనకేం ముడుతుందో అని కొందరికి భయం. భయం యొక్క లక్షణం ఎంత విచిత్రంగా ఉంటుంది. ఈ లక్షణములు గల గ్రామములు శ్రీనగర్కు ఆ దిశలో 4 ఉన్నాయి. ఈ 4 గ్రామములకు ప్రతి గ్రామానికి అతడు 4 సార్లు పోయి వస్తున్నాడు. అతను మోసపోవుటకు ఇంకొకటి కూడా జరిగింది. ఈ లక్షణములు సరిపోతున్న ఒక గ్రామంలో ఒక స్త్రీ 1 ఏడాది కొడుకుని ఎత్తుకుంది. ఒక బ్రాహ్మణ గృహం నందు నివసిస్తోంది. ఆమె వచ్చి 10-12 ఏండ్లు అయింది. ప్రవరేశుడు ఆ గ్రామం నాకు 4వసారి వెళ్ళినప్పుడు కానీ ఆమె జాడ తెలియలేదు. ఆ ఇట్టి ప్రయత్నంలో అటుకు ఒక పురుషుడు వచ్చాడని ఆమెకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు తెలుసుకుని ఆమెను ఆమె కుమారుణ్ణి దూరంగా ఎచ్చుకో బంధువుల ఇళ్ళకు పంపాడు. ప్రవరేశుడికి ఆమెను చూడడమే పడలేదు. ఆ గ్రామము యూకాదేవి కంటే కూడా కుగ్రామమైన కొలది జనులు భయస్థులు, రాజభీతి మిక్కటంగా కలవారు. అట్టి పల్లెటూళ్ళలోని జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామందికి రాజ్యం పాలించుచున్న రాజు పేరు తెలియదు, మంత్రుల పేర్లు తెలియవు, ప్రసిద్ధులైన పురుషులు అంతకంటే తెలియదు. ప్రవరేశుని పేరు ఆ ఊర్లో ఎవరూ ఎరుగరు. హిరణ్య తోర్మాణుల అన్నదమ్ములని, హిరణ్యుడు తోర్మాణుని బంధించాడని, 14 ఏళ్ళు అన్నదమ్ములు 2 ఏడాది విడిచి ఏడాది ఒకరుగా రాజ్యం చేశారని కూడా తెలియదు. ఈ సంగతి తెలిసినవాడు ఆ ఊర్లో ఒక్కడే ఉన్నాడు. ఆయనతో ప్రవరేశుడి సంగతి ముచ్చటించాడు. అతడు విన్నాడు, నిజమే అన్నాడు. కానీ తమ గ్రామంలో స్త్రీ బ్రాహ్మణ స్త్రీ, క్షత్రియ స్త్రీ కాదు. ఆ పిల్లవాణి ఎందుకు క్షత్రియ బాలకుని లక్షణంలే లేవు. అయినా కూడా ప్రవరేశుడు ఆమెను చూస్తాను అన్నాడు.
ఆశ్రమం ఇచ్చిన బ్రాహ్మణుడు మొహం తప్పించాడు. అతని భార్య తనకేమీ తెలియదంది. అంతటితో సరిపోలే. ప్రవరేశుడు వాడి ఇంటికి 2-3 సార్లు పోగా ఆమె ఇలా అంది: ఎవరు అయ్యా నువ్వు? మాటికి వస్తావు. ఆమె ఎవరైతే నీకేమి? నువ్వు బ్రాహ్మణుడువు, ఆమె క్షత్రియ స్త్రీ అంటున్నావు. నీకు ఆమెకేం సంబంధం? ఆమెను ఎవరికో పట్టి అప్పగించాలనే? నువ్వు చెప్పినట్లు ఆ రాజు ఆమె భర్తను బంధించింటే ఆ రాజు ఆమెకు అపకారం చేయను కదా, ఆమెను హింసించును కదా. ఆమెను చంపించి నువ్వు రాజు వద్ద ధనం సంపాదించాలనా? ఇంతకంటే గిన్నె నూనెలో నల్లమందు కలుపుకుని తావి చావరాదా? నువ్వు బ్రాహ్మణుడివా, ఘాతకుడవు అని నిందించింది. ప్రవరేశుడు ఏం చేస్తాడు? ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు: ఓహో, ఏమే మానవ సృష్టి! ఎన్ని దేశాలలో ఎన్ని విధాలైన మనఃప్రవృత్తులు ఉంటాయి. ఒక దేశంలోనే సంఘం నందు ఎన్ని పొరలు ఉంటాయి. ఒక పొరకు ఇంకో పొరకు సంబంధం లేదు. స్వభావములలో భేదము, జ్ఞానంలో భేదము, తెలుసుకుంటంలో భేదము, అర్థం చేసుకొనటంలో భేదము, చదువుల్లో భేదము. ఒక్క రాజు ఉన్నచో అతని పాలనలో ఉన్న దూర పల్లెటూరులో వాడిని రాజముద్ర ఏముంది? వారి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. రాజని ఒకడున్నాడని వారికి తెలీదు. పండించేను కోయటము, పనులు పేర్చుటము, కుప్ప వేయటకు, కుప్ప నూర్చుటకు, మళ్ళా పొలం నాటుటకు కూలి వాడుంటారు. వారికి రాజ్యం ఎవరు పాలిస్తున్నారో కావాలైనా, ఏ యుద్ధంలో జరుగుతున్నావో తెలియనా? రాజ్యంల కొరకు, అధికారంల కొరకు రాజులు, ధనవంతులు పరస్పరము ప్రయోగించుకొని నీతియు ద్రోహము మొదలైన వారికి ఏం తెలియను? 100 ఏండ్లు పల్లెటూళ్ళు అట్లే ఉంటాయి. వారికి తెలిసింది దొంగతనాలు, పన్నులు వసూలు చేయటకు వచ్చిన అధికారుల దుండగములు. వారు రక్షకబడులను ఎరుగుదరు కానీ రాజులను ఎరగరు. ప్రవరేశుడు మళ్ళా యూకాదేవికి వెళ్ళాడు. ఆ ఊరిలో జాలంధర భట్టను జ్యోతిష్యుడు కలడు అని విన్నాడు. అతని ఇంటికి వెళ్ళాడు. ఇతడు ఆ గ్రామం పోయిన 2 సార్లు జాలంధర భట్ గ్రామంలో లేడు. ఒక దుర్యోగం చేత యాదృచ్ఛికంగా కూడా ప్రవరేశుడు అతనికి కనిపించలేదు. కనిపించింటే నిమిషంలో గుర్తుపట్టేవాడు. శివరతుని ఇంట్లో అంతఃపుర స్త్రీ వలె నివసించుచున్న అంజనాదేవి ప్రవరేశుని కంటపడటానికి వీల్లేదు. ప్రవరేశుడు మళ్ళా వస్తాను అనుకుంటూ యూకాదేవి నుంచి వెళ్ళిపోయాడు. సరే, ఈరోజుకు ఇక్కడతో నిలిపి చేస్తున్నాను నా కథనము. ఇది 5వ అధ్యాయము ఇంతటితో ముగిసింది. ఎట్లా ఈ బ్రాహ్మణుడు, ఈ ప్రవరేశుడు అంజనాదేవిని, ప్రవరసేనుని కనుగొనగలిగాడా? అది తన బాధ్యత అనుకుంటూ వెతుకుతున్నాడు పాపం ప్రవరేశుడు. ఎలాగైనా తండ్రి కొడుకులను కలపాలని, కొడుకుకు 6 ఏండ్లు సహాయం తను చేయాలని. ఎందుకంటే తోరమాండికి ఇంకొక ఏడాది ఆయుష్ ఉందని అతనికి అర్థమైపోయింది, అతని జాతకం ప్రకారము, ఈయన లెక్కలు కట్టిన దాని ప్రకారము. కాబట్టి తోరమాండు చనిపోయేలోగా తోరమాండి కొడుకును ఇద్దరిని కలపాలని ఆయన ఆశ. సరే, మళ్ళీ ఇతను మళ్ళీ వస్తా అనుకుంటూ వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తాడు, యూకాదేవికి వస్తాడు ఈసారి. మరి అతనికి జాలంధర్ భట్టు కలుస్తాడా? ఒకవేళ జాలంధర్ భట్టు కలిసినా కూడా ఈ అంజనాదేవి ఆమె కుమారుని ఉనికి చెబుతాడా? ప్రవరేశుని నమ్మి ఈ జయేంద్రుడు ఎలా కలుస్తాడా ప్రవరేశుణ్ణి? అందరూ కలిసి ఏమని నిర్ణయించుకుంటారు? ఇక్కడ ఈ సభాపతి ఆమెను అంజనాదేవిని వెతుక్కుంటూ బయలుదేరాడు కదా, అతడు యూకాదేవికి చేరగలిగాడా? ఏ రీతిగా వీళ్ళను కనుగొనగలిగాడు? సరే, ఇవన్నీ నేను చెప్తాను, కానీ దానికోసమనేసి మీరు మరి కొంతకాలం ఆగాలి. పాతిపెట్టిన నాణములు 6వ భాగంలో మీకు ఆ కథ తెలుస్తుంది. అందరూ కలిశారా లేదా అన్న సంగతి, ఎలా కలిశారు అన్న సంగతి. అంతవరకు మరి సెలవు తీసుకునేది నేను. ఇంకా మళ్ళీ మీకు నా కథనము ఇంట్రెస్ట్గానే ఉంటే, కుతూహలం కలిగించేలాగానే ఉంటే కనుక మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. నేను మరిన్ని కథలు, మీకు ఆసక్తికరంగా ఉండే కథలు ఎన్నుకొని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విశ్వనాథ వారివి ఆయన కథలకు తగినంత ప్రాచుర్యము లభించలేదు.
కనీసము ఈ రకంగా కొంతమంది వరకైనా నా కథనం వల్ల ఆయన కథలు రీచ్ అవుతాయి అంటే ఆనందిస్తాను. మీరు విని మీ అభిప్రాయాలు తెలపండి, సూచనలు సలహాలు ఇవ్వండి. దీన్ని నేను ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుంటాను, నా కథనమును, ఈ ఎపిసోడ్లను. సరేనా? మరి మీ అందరికీ మరొకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని పాతపెట్టిన నాణంలో 6వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బై బై.